తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. జీవితం అంటే ఆట కాదురా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పోరాడాలిరా. ఎక్కు తొలి మెట్టు, తర్వాత రెండో మెట్టు, తర్వాత మూడో మెట్టు. నువ్వే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడా? ఎందుకు ఈ సంబంధం లేకుండా ఈ పాట పాడుతాడు మాస్టర్ అనుకుంటున్నారా? వెల్, దేర్ ఈజ్ రీజన్ లేకుండా మనిషి ఎప్పుడు ఏ పని చేయకూడదు, తెలుసు కదా. ఒకవేళ ఆ విధంగా పని చేశాడు అని అంటే వాళ్ళు పరమానంద శిష్యులైన అయి ఉండాలి, లేదు పనికిరాని వాళ్ళు అయినా ఉండాలి. వెల్, ఐ విల్ గెట్ బ్యాక్ టు ద రీజన్. ఇంతకీ ఏంటంటే, మామూలుగా పాట ఏంటిది? జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం అని. అది లైఫ్లోనే కాదు, లైఫ్కి సంబంధించిన ఒక అంశానికి కూడా సంబంధించి అంతే ఇంపార్టెంట్. అదే ఆట. ప్రతిరోజు ఒక అవకాశం, గెలుపు ఓటములు పాఠాలు, అడుగులు ముందుకి వెయ్యాలి, అప్పుడే ట్రోఫీలు పట్టాలి. ఎక్కు తొలి మెట్టు, తర్వాత రెండో మెట్టు, తర్వాత మూడో మెట్టు, నువ్వు కప్పు పట్టేట్టు. ఎందుకు మళ్ళీ పాడబడుతున్నారు అనుకుంటారా? ఐల్ కమ్ దర్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ ఆటకి సంబంధించింది కాబట్టి. మనం ఎంతసేపు ఆట, స్పోర్ట్, గేమ్ అని ఎప్పుడన్నా సరే ఇండోర్లో కూర్చున్న వాళ్ళందరూ మొబైల్ ఫోన్లో ఆడే లూడో అంటారు. ఒకవేళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడాల్సి వస్తే తంబోలా లేదా హౌజీ అని అంటారు. ఒకవేళ బయటికి వెళ్ళి ఆడాల్సి వస్తే మహా అయితే క్రికెట్ అంటారు లేదా బ్యాడ్మింటన్ అంటారు. ఇంతకు మించి పెద్దగా ఎవరు మాట్లాడరు. బికాస్ ఇండియాలో స్పోర్ట్స్కి అంత పాపులారిటీ ఉంది, అలానే స్పోర్ట్స్కి అంత ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. వెల్, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ సర్కాస్టిక్ వే. సో ఇంతకీ వాళ్ళు మనం చర్చించుకోబోతున్న కరెంట్ అఫైర్ అంశం ఏంటి అని అంటే, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2023. మొన్న ఒకళ్ళు నాటు 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 అంటే ఆస్కర్ ఇచ్చారు. మరి స్పోర్ట్స్లో రాటు 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 విరాటు 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 అంటే మరి వాళ్ళకు కూడా అవార్డు ఇవ్వాలి కదా. అయితే మరి దానికి దీనికి సంబంధం మళ్ళీ మీరు క్వశ్చన్ అడగచ్చు. వస్తున్నాను, కొన్నిసార్లు మీరు వెయిట్ చేసి తీరాలి. సినిమా చూడాలి అన్నా సరే ముఖేష్ యాడ్ వస్తుందా? అలానే కొన్నిసార్లు మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనే దానికి కొంచెం అలా ఏదో ఒక మసాలా అనమాట. ఎనీవేస్, ఎలా అయితే సినిమాలకి ఆస్కర్సో అలా స్పోర్ట్స్కి లారెస్ వరల్డ్ అవార్డ్స్ అనమాట. అంతే ఇంపార్టెంట్, అంతే ప్రెస్టీజియస్. సో 2022వ సంవత్సరంలో పర్ఫార్మెన్సెస్ని కన్సిడర్ చేసి 2023వ సంవత్సరానికి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ డిక్లేర్ చేశారు. మరి ఇంతకీ ఎవరికి ఆ అవార్డ్స్ వచ్చాయి? అసలు లారెస్ వరల్డ్ అవార్డ్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ అందుకున్న పర్సన్ ఎవరు? ఎక్కువ సార్లు అందుకున్న పర్సన్ ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలి కదా. రీసెంట్లీ ద విన్నర్స్ ఆఫ్ ద 2023 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ వర్ అనౌన్స్డ్. The awards were held in person in Paris for the first time since 2020. ఈ అవార్డులు మొదటిసారి ఏమి ఇవ్వట్లేదు. యాక్చువల్గా 2000 సంవత్సరం 2000 నుంచే ఈ అవార్డ్స్ని బహుకరిస్తున్నారు. కాకపోతే 2020 సంవత్సరంలో కోవిడ్ వచ్చింది కదా, సో అప్పటి నుంచి దీన్ని వర్చువల్గానే అనౌన్స్ చేస్తున్నారు లేదా వర్చువల్గానే ప్రజెంట్ చేస్తున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కోవిడ్ తర్వాత మళ్ళీ ఇన్ పర్సన్, అంటే అందరూ కూడా ఒక స్టేజ్ దగ్గరకు వచ్చి అలా సెలబ్రేట్ చేశారనమాట. అందుకని దిస్ హ్యాస్ బికమ్ క్వైట్ స్పెషల్. అందుకని వార్తల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది ఇది. The awards are conferred annually to honor the greatest and most inspirational sporting triumphs of the year and showcases the work of Laureus sport for good. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎన్నిసార్లు ఇస్తారు? సంవత్సరానికి ఒకసారి. ఇట్స్ అన్ యాన్యువల్ అవార్డ్. అండ్ మన ఇందాక తెలుసుకున్నాం కదా 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారని. ద ఫస్ట్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ సెరమనీ టుక్ ప్లేస్ ఆన్ May 25th, 2000. American golfer Tiger Woods was the first winner of this award. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే టైగర్ వుడ్స్ ఏ క్రీడకి సంబంధించిన అతను లేదా ఏ స్పోర్ట్కి సంబంధించిన అతను చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు తెలుసుకోండి. గోల్ఫ్. చూడడానికి కొంచెం క్రికెట్ అని అందరూ అనుకుంటారు, కానీ క్రికెట్ కాదు. చాలా పేషెన్స్ కావాలి, చాలా అంటే చాలా కంట్రోల్ కావాలి, వీటన్నిటికీ మించి చాలా డబ్బులు కావాలి. బికాస్ వాళ్ళు వాడే ఏవైతే మెటీరియల్ ఉంటాయో అవి చాలా కాస్ట్లీ. అండ్ ఎక్కడైతే ఆట జరుగుతుందో అది కూడా చాలా కాస్ట్లీ అనమాట.
ఈ గోల్ఫ్కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ స్పోర్ట్ యొక్క పేరే GOLF, గోల్ఫ్. అయిపోయింది కదా పేరు, ఏంటి మాస్టర్ మీరు మరీ ఇది చేస్తున్నారు అని. జెంట్స్ ఓన్లీ, లేడీస్ ఫార్బిడన్. ఈ గేమ్ని తయారు చేసింది అసలు మహిళలు ఆడకూడదు అని. జెంట్స్ ఓన్లీ, లేడీస్ ఫార్బిడన్, మహిళలకి కాదు కేవలం పురుషులకే అని. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి మహిళలు కూడా గోల్ఫ్ ఆడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రకుల్ ప్రీత్ సింగ్ మీకు తెలిసే ఉంటుంది, తెలుగు హిందీ ఇలా వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ ఉంటుంది ఆ నటి. తను కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ గోల్ఫ్ ప్లేయర్స్ అనమాట ఒకప్పుడు. సో అలా ఒకప్పుడేమో మహిళల్ని ఆడొద్దన్నారు, ఇప్పుడు మహిళలు కూడా అందులో రాణిస్తూ ఉన్నారు. సో టైగర్ వుడ్స్ అందులో బాగా పాపులర్ అనమాట, ఆయనకి ఫస్ట్ ఈ అవార్డు వచ్చింది. ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ద స్పోర్టింగ్ ఈక్వలెంట్ ఆఫ్ ద ఆస్కర్స్. ఇందాక అనుకున్నామా నాటు అంటే ఆస్కర్ ఇచ్చారు, మరి విరాటు అని అంటే స్పోర్ట్స్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. సో దట్ ఈస్ ది లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కేటగిరీస్ అండ్ హూ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ఇట్. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్. సో లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్లో క్రీడాకారుడు ఈ సంవత్సరానికి కానీ బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అని అంటే నామినేషన్స్లోనేమో కిలియన్ ఎంబాపే, లయోనెల్ మెస్సీ, మ్యాక్స్ వెర్స్టాపెన్, మోండా డుప్లాంటిస్, రఫెల్ నడాల్, స్టీఫెన్ కర్రీ వీళ్ళందరూ ఉన్నారు. ఎంబాపే, లియోనెల్ మెస్సీ వీళ్ళిద్దరూ ఫుట్బాల్కి సంబంధించిన అతను. ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలిసిందే 2022వ సంవత్సరంలో ఫీఫా వరల్డ్ కప్ జరిగింది. ఫైనల్ ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా. ఫ్రాన్స్లో కిలియన్ ఎంబాపే ఉంటే అర్జెంటీనాలో లియోనెల్ మెస్సీ ఉన్నారు. చివరికి మెస్సీ తను ఏదైతే కళ ఉందో వరల్డ్ కప్ సాధించాలని సాధించడం మనకు తెలుసు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్ అనమాట. మీరు రెడ్ బుల్ రేసింగ్ ఇది వినే ఉండి ఉంటారు, దానికి డ్రైవ్ చేస్తుంటాడు. అలానే మోండో డుప్లాంటిస్ అథ్లెటిక్స్, అలానే రఫెల్ నడాల్ స్పెయిన్ బుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇన్ని ఎలా అయితే ప్రస్తుతం క్రికెట్లో జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ ఎలా అయితే వీళ్ళ నలుగురిని క్రికెట్లో ఫెంటాస్టిక్ 4 లేదా ఫ్యాబ్ 4 అని పిలుస్తారో, అలా టెన్నిస్లో ద టాప్ 3, ద ట్రిపుల్ 3 అని ఒక పేరు ఉందన్నమాట. అలా రోజర్ ఫెదరర్, రఫెల్ నడాల్, నోవాక్ జోకోవిచ్ అని అంటారు. ఈ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే స్టీఫెన్ కర్రీ, ఈయన బాస్కెట్బాల్ ఆడుతుంటాడు అనమాట. స్టీఫెన్ కర్రీకి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు, మనం లైఫ్కి తగ్గట్టుగా మార్చుకోవాలనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అఫ్కోర్స్ వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ఆడేటప్పుడు ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు, అసలు గ్రో అవ్వట్లేదు, బికాస్ తను చాలా చిన్నగా ఉంటాడు, 5'4", 5'5" హైటే ఉంటాడు లియోనెల్ మెస్సీ. కానీ అంత పొట్టిగా ఉండేవాడు ఫుట్బాల్ ఎలా ఆడతాడు, గ్రౌండ్ ఏమంత పెద్దగా ఉంది, అసలు పరిగెత్తగలడా అని అన్నారు. తర్వాత హీ బికేమ్ ఏ ప్రాడిజీ ఇన్ ఫుట్బాల్, తనలాగా ఎవరు ఆడలేరు అని అన్నారు. అలానే మీరు స్టీఫెన్ కర్రీ దగ్గర చూసినా సరే, మామూలుగా బాస్కెట్బాల్ అనేటప్పుడు అది బాగా హైట్లో ఉంటుంది, బాగా పొడుగ్గా ఎవరంటే వాళ్ళే ఆడతారు అంటూ ఉంటారు. స్టీఫెన్ కర్రీ మరీ అంత హైట్ ఏమి ఉండడు. మిగతా వాళ్ళందరూ 6'4", 6'5", 6'6" అంత హైట్ ఉంటే స్టీఫెన్ కర్రీ రౌండ్ అబౌట్ 6లో ఉంటాడు. సో చాలామంది ఆయన టీంలో తీసుకున్నప్పుడు అన్నారనమాట, వీణెందుకు తీసుకున్నారు టీంలోకి అని. తను గేమ్ని తనకి తగ్గట్టుగా గేమ్ మార్చుకుని ఏదైతే బాస్కెట్బాల్ పోల్ ఉంటుందో అక్కడి దాకా వెళ్ళి గోల్ వేయకుండా దూరం నుంచి గోల్ సైడ్ని స్టార్ట్ చేస్తాడు, 3 పాయింటర్ సైడ్ని స్టార్ట్ చేస్తాడు అనమాట. అలా టీంలో కీ ప్లేయర్ అయిపోయాడు. సో హీ వాజ్ ద నామినీ, బట్ ద విన్నర్ ఇస్ లయోనెల్ మెస్సీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఫుట్బాల్ ప్లేయర్ కూడా లయోనెల్ మెస్సీనే. నెక్స్ట్ వచ్చేసి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్ దగ్గరికి వచ్చేస్తే అలెక్స్ పుటాలస్, ఈగా స్వియాటెక్, కేటీ లెదకీ, మికాలియా షిఫ్రిన్, షెలియాన్ ఫ్రేజర్ ప్రైజ్, అలానే సిడ్నీ మెక్లావిన్ లెవ్రోన్. సో వీళ్ళందరిలో కూడా విన్నర్ ఎవరు అంటే ఫ్రేజర్ ప్రైజ్. ఎలా అయితే మీరు రన్నింగ్లో ఉసేన్ బోల్ట్ అనే పేరు గుర్తుపెట్టుకుంటారో ఈ పేరు కూడా అలానే గుర్తుపెట్టుకోవాలి. పురుషులలో ఉసేన్ బోల్ట్ ఎంత ఫాస్టో మహిళలో ఫ్రేజర్ ప్రైజ్ కూడా అంతే ఫాస్ట్. నెక్స్ట్ వచ్చేసి లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏ జట్టు అని అర్థం అనమాట. సో ఇక్కడ నామినేషన్స్ గమనిస్తే అర్జెంటీనా మెన్స్ ఫుట్బాల్ టీం వాళ్ళు సాధించారు. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచెస్ సౌదీ అరేబియాతో ఓడిపోయారు. సౌదీ అరేబియా చాలా చిన్న టీం అనమాట ఫుట్బాల్ ప్రకారం. వాళ్ళు ఏముందిలే అనుకున్నారు, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అయిపోయింది ఇంకా అర్జెంటీనా పైన ఇంటికి వెళ్ళిపోవడం అని అనుకున్నారు. బట్ అనుకోని రీతిలో వాళ్ళు పుంజుకుని ఓడిపోతాం అన్న మ్యాచ్ల నుంచి గెలిచి, ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు గెలిచి, చివరిలో ఫైనల్ కూడా చేతిలోంచి జారిపోతుంది అన్న ఇదిలోంచి, అది అంటారు కదా ఓటమి నోట్లోంచి ఇలా గెలుపుని లాక్కున్నారు అని చెప్పి. సో వాళ్ళు అదే పని చేశారు, అందుకే వాళ్ళకే ఈ అవార్డు కూడా దక్కింది. వీళ్ళు నామినేషన్స్ కనుక చూస్తే ఇంగ్లాండ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం, ఫ్రాన్స్ మెన్స్ రగ్బీ టీం, గోల్డెన్ స్టేట్ వారియర్స్ బాస్కెట్బాల్ టీం అనమాట యూఎస్ఏలో, అలానే రియల్ మాడ్రిడ్ మెన్స్ ఫుట్బాల్ టీం, అలానే ఒరాకిల్ రెడ్ బుల్ రేసింగ్. ఇందాక మీరు మ్యాక్స్ వెర్స్టాపెన్ చూసారు కదా, వాళ్ళ రేసింగ్ టీం అనమాట ఇది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి లారెస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అంటే కొత్తగా ఎవరైతే ప్రొఫెషనల్గా ఆడడం మొదలుపెట్టారో వాళ్ళలో అందరి యొక్క ఆకర్షణ అంటే అందరినీ కూడా నా వైపు తిప్పుకునేలాగా అని చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు. వాళ్ళందరూ కూడా బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో ఉన్నారు. సో ఈ అవార్డు గెలుచుకుని అయితే కార్లోస్ అల్కరస్, అలానే ఎలీనా రైబాకినా టెన్నిస్, అలానే తర్వాత వచ్చి మొరాక్కో మెన్స్ ఫుట్బాల్ టీం. వీళ్ళు నిజంగా మెచ్చుకొని తీరాలి. పెద్ద హై లెవెల్ ప్లేయర్స్ ఎవరు లేరు, ఎవరు ప్రొలిఫిక్ ప్లేయర్స్ అంతగా లేరు, ఒక చిన్న టీం.
ఏముంది మామూలుగా ఆడడానికి వచ్చింది మీ అందరిలాగానే వెళ్ళిపోతున్నాను అనుకున్నారు. బట్ ఇట్ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఆఫ్రికన్ నేషన్ టీమ్ టు ఎంటర్ ఇన్ టు ఫీఫా సెమీఫైనల్స్. ఇప్పటి వరకు ఫీఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ వరల్డ్ కప్స్లో ఆఫ్రికా ఖండం నుంచి ఏ దేశం సెమీఫైనల్స్ కూడా రీచ్ కాలేదు. ఇట్ బికేమ్ ద ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైం అయితే సెమీఫైనల్స్ కూడా గెలిచి ఫైనల్స్కి వచ్చేస్తా అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కుడెంట్ మేక్. బట్ స్టిల్ ప్రజల గుండెలు అయితే ఖచ్చితంగా నిలిచిపోయిందని చెప్పాలి. అండ్ దెన్ నేథన్ చెన్ ఫిగర్ స్కేటింగ్. చాలామందికి అసలు ఇలా ఒక స్పోర్ట్ ఉందని కూడా తెలియకపోవచ్చు. ఐస్ మీద డాన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట, స్కేటింగ్ చేస్తూ. కొన్నిసార్లు సింగిల్గా చేస్తారు, కొన్నిసార్లు పేర్స్ మేల్ అండ్ ఫీమేల్ కలిసి చేస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్. ఎంతసేపు క్రికెట్ బ్యాడ్మింటన్ ఒక్కటే కాదు. నెక్స్ట్ వచ్చేసి స్కాట్ షెఫ్లర్, ఈయన గోల్ఫ్ ప్లేయర్. అలానే టోబీ అమూసన్ అథ్లెటిక్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా బ్రేక్ త్రూ ప్లేయర్స్, లేదు బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ కేటగిరీ విచ్ ఈస్ లారెస్ వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్. ఈ వీడియో స్టార్టింగ్లో ఒక పాట పాడాను. అఫ్కోర్స్ నేను అంత బాగా పాడలేదు, కానీ జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం, ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు. ఆ పాటకి ఎగ్జాక్ట్ నిర్వచనం ఈ కేటగిరీ అనమాట. ఎందుకంటే మీరందరూ కూడా స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీక్కి వెళ్ళిపోతారు. పీక్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. బికాస్ డే ఇన్ అండ్ డే అవుట్ మీరు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. కొన్నిసార్లు మీ హెల్త్ బాగాలేకో, ఇంజరీస్ వల్ల, లేదా వేరే కారణాల వల్ల మీరు వెనక్కి వచ్చేస్తారు, పడిపోతారు పైనుంచి. కానీ మళ్ళీ నేను పడిపోలేదు, నేను లేచి నిలబడతాను, నేను మళ్ళీ ఎక్కడైతే నా స్థానం అక్కడికి చేరుకుంటానని ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు అనమాట. ది కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, మై పర్సనల్ ఫేవరెట్. సో దీంట్లో నామినేషన్స్ ఎవరైనా గమనిస్తే అనమిక్ వాన్ లూటెన్ సైక్లింగ్, క్రిస్టియన్ ఎరిక్సన్ ఫుట్బాల్, ఫ్రాన్సిస్కో బాగ్నాయియా మోటార్ సైక్లింగ్, దీన్నే మోటో జీపీ అని కూడా పిలుస్తారు, జకబ్ ఇంగ్బ్రిస్టన్ అథ్లెటిక్స్, అలానే క్లావ్ థామ్సన్ బాస్కెట్బాల్ అండ్ టైగర్ వుడ్స్ గోల్ఫ్, బికాస్ హీ అగైన్ కేమ్ బ్యాక్. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్. అండ్ ఇప్పుడు మళ్ళీ తను కమ్బ్యాక్ కేటగిరీలో కూడా వచ్చేసాడు. బట్ అవార్డు గెలుచుకుంది ఎవరు అంటే క్రిస్టియన్ ఎరిక్సన్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిజబిలిటీ. అంటే ప్రపంచం ఈ విశ్వం వాళ్ళకి ఎదురుగా ఉన్నా సరే నేను ఒక్కడినైనా సరే పోరాడతాను, పరిస్థితులు నాకు అనుకూలించకపోయినా సరే నేను పోరాడతాను అని చెప్పే వాళ్ళకి ఈ కేటగిరీ నిదర్శనం అనమాట. సో టాకింగ్ అబౌట్ ద నామినేషన్స్, క్యామరాన్ లెస్లీ పారా స్విమ్మింగ్, క్యాథరిన్ డిబ్రూనర్ పారా అథ్లెటిక్స్, డిక్లేన్ ఫార్మర్ పారా ఐస్ హాకీ, డిడి డిగ్రూట్ వీల్ చైర్ టెన్నిస్, స్లాతిక్ పెడర్సన్ పారా అల్పైన్ స్కైయింగ్ అండ్ ఒక్సానా మాస్టర్స్ పారా క్రాస్ కంట్రీ స్కైయింగ్. మీకు స్కైయింగ్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఇప్పుడు యూరోప్ ఆ ప్రాంతాల్లో మీరు గమనిస్తే ఎక్కువగా మంచు కొండలు ఉంటాయి, ఎస్పెషల్లీ స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతాల్లో. ఆ మంచు కొండల మీద వాళ్ళు స్కీయింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా రెండు కర్రలు పెట్టుకుని కింద ఇలా ప్లేట్స్ పెట్టుకుని ఇట్లా 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 వెళ్తూ ఉంటారు. దాన్ని ఐస్ స్కీయింగ్ అంటారు. ఐస్ హాకీ అని అంటే హాకీ లాంటిదే, బట్ ఐస్ మీద ఆడతారనమాట. దట్స్ ఐస్ హాకీ ఫర్ యూ. వీల్ చైర్ టెన్నిస్ మీలో చాలామంది తెలియకపోవచ్చు. టెన్నిస్, వీల్ చైర్ టెన్నిస్ ఈజ్ ద సేమ్. ద ఓన్లీ థింగ్ అంటే రూల్స్లో కొంచెం మార్పులు ఉంటాయి. మామూలు టెన్నిస్ నార్మల్ ప్లేయర్స్ ఆడతారు, వీళ్ళు వీల్ చైర్స్లో కూర్చొని ఆడతారు బికాస్ దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కాబట్టి. సో ఏదైతేనే వీళ్ళందరిలో కూడా ఈ వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిజబిలిటీ అవార్డు గెలుచుకుంది క్యాథరిన్ డిబ్రూనర్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి లారెస్ వరల్డ్ యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఇది మేబీ అసలు చాలా మందికి ఇలాంటి ఒక కేటగిరీ ఉంటుందని కూడా తెలియఉండకపోవచ్చు. మనం ఒకసారి నామినేషన్స్ గమనిస్తే క్లోయి కిమ్ స్నో బోర్డింగ్, తర్వాత వచ్చి ఈలీ గు ఫ్రీ స్టైల్ స్కైయింగ్, ఫిలిరి టొలిడో సర్ఫింగ్, జస్టిన్ డ్యూపాంట్ సర్ఫింగ్, అలానే రాయసా లీల్ స్కేట్ బోర్డింగ్, స్టెఫరీ గిల్మోర్ సర్ఫింగ్. సో యాక్షన్ స్పోర్ట్స్ అంటే ఏంటంటే ఎడ్రినలిన్ రష్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మామూలుగా మీరు మిగతా స్పోర్ట్స్లో కూడా కొంచెం స్ట్రాటజీ ఉంటుంది, ఆడుతూ ఉంటారు, కొంచెం బుర్ర కూడా పెడతారు. వేరాజ్ ఈ ఆటలో కూడా స్ట్రాటజీ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇవి బాగా రిస్క్ ఎక్కువ, బాగా అడ్వెంచరస్ అనమాట. చాలామంది ప్రాణాలు ఎక్కువగా పోగొట్టుకునే గేమ్స్లో ఇవి ఒకటి. సో వాటిలో విన్నర్ ఎవరు అని అంటే ఎలిన్ జూ లేదు ఎలిన్ గు ఫ్రీ స్టైల్ స్కైయింగ్లో వచ్చిందనమాట ఆ అమ్మాయికి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చి లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్. మనలో చాలామంది ఎస్పెషల్లీ ఇండియన్స్, ఐ రియలీ వాంట్ టు మేక్ దిస్ అ పాయింట్ టు నోట్. ఆట అనేది కేవలం ఆట విడుపు కోసం ఆడే ఆట కాదు. ఆట నిజంగా జీవితాలను మారుస్తుంది. మీకు ఒకవేళ అది తెలియాలి అని అంటే విల్ గెట్ దేర్, జస్ట్ వెయిట్. సో ఆట అనేది కొన్నిసార్లు మంచిగా కూడా చేపట్టచ్చు అనమాట. ఎంతసేపు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆట ఆడామా, ట్రోఫీలు గెలిచామా, ఛాంపియన్షిప్లు గెలిచామా, డబ్బులు వచ్చాయా, మళ్ళీ ఇంకోసారి ఆడామా, అది కాదు. ఆట అనేది కొంతమంది జీవితాలనే మార్చేస్తుంది. సో ఆ కేటగిరీ ఇది. సో దాంట్లో నామినేషన్స్ గమనిస్తే బాక్స్ గర్ల్స్ కెన్యా నుంచి, హైఫై జర్మనీ నుంచి, మేడ్ ఫర్ మోర్ సౌత్ ఆఫ్రికా నుంచి, స్లమ్ సాకర్ ఇండియా నుంచి అండ్ టీమ్ అప్ గ్లోబల్ నుంచి. అవార్డు గెలుచుకుంది అయితే టీమ్ అప్. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్లమ్ సాకర్, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ షుడ్ హ్యావ్ నోన్ బై నౌ.
మీకు దీనికి సంబంధించి ఒక సినిమా పేరు కూడా చెప్తాను, బట్ యాజ్ ఆఫ్ ముందు వాళ్ళ గురించి చెప్పాలి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 2 cities ఇన్ ఇండియా. ఒకటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై, ఇంకోటి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న నాగ్పూర్. సో చెన్నై మన ఇండియా మొత్తంలో ఎవరికైతే ఉండడానికి ఒక ఇల్లు లేదో అందులో దగ్గర దగ్గర 6% మంది చెన్నైలోనే ఉంటున్నారు. ఆ 6% మందికి కూడా ఒక్క షెల్టర్ ఉంది. వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. అండ్ ఇట్స్ సచ్ అ వెరీ బిగ్ స్లమ్. అక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. కానీ వాళ్ళందరూ అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. అందుకే దాన్ని స్లమ్ సాకర్ లేదు, స్లమ్ ఫుట్బాల్ అంటూ ఉంటారు. నాగ్పూర్లో ఇండియాలోనే స్లమ్ సాకర్కి సంబంధించి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందారంటే అది నాగ్పూర్. ఇందాక సినిమా పేరు చెప్తా అన్నాను కదా, Z5 యాప్ ఏదైతే ఉందో, ఓటీటీ యాప్ Z5, దాంట్లో జుండ్ అనే సినిమా ఉందన్నమాట, JHUND. ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూడండి. మేబీ మీలో అనొచ్చు, బాలకృష్ణ సినిమాల్లాగా పెద్దగా ఫైట్లు లేవు, లేదు సుకుమార్ సినిమాలాగా ఎక్కువ బుర్ర పెట్టాల్సిన అలా ఏం లేదు. ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. బట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ టాక్స్ అబౌట్ ద సొసైటీ. మనలో ఎంతసేపు స్లమ్లో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చేసి బతికేస్తారని అనుకుంటూ ఉంటాం కదా. స్లమ్లో ఉన్న కొంతమంది ఒక ఆట ఆడితే వాళ్ళ జీవితాల్లో మార్పు ఎలా వస్తుంది అనేది ఈ స్లమ్ సాకర్ని బేస్ చేసుకుని ఒక సినిమా తీశారనమాట. శ్రీ అమితాబ్ బచ్చన్ గారు కూడా అందులో యాక్ట్ చేశారు. సో ఆ సినిమాని ఖచ్చితంగా చూడండి, మీకు తెలుస్తుంది ఆట అనేది ఒక మనిషి జీవితంలో ఎంత మార్పుని తీసుకొస్తుందని. సో ఈ సంవత్సరానికి అయితే కేటగిరీస్ చూస్తాం కదా, అలానే ఈ అవార్డ్స్కి సంబంధించి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రోజర్ ఫెడరర్ holds the record for winning the most awards. The Swiss tennis player has won 6 awards, 5 for Sportsman of the Year and 1 for Comeback of the Year. Especially 2014-15 ఆ పర్టికులర్ టైంలో తను సరిగ్గా ఆడలేదు. ఒక 2-3 years గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చి గ్రాండ్ స్లామ్లు గెలవడం మొదలుపెట్టాడు. సో దట్స్ ద రీజన్ కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చింది. అలానే మహిళల్లో ఎక్కువగా అవార్డులు గెలుచుకున్నది ఎవరు అని అంటే సెరెనా విలియమ్స్. ఈవిడ అక్క వీనస్ విలియమ్స్ కూడా టెన్నిస్ ఆడేవాళ్ళు. వీళ్ళిద్దరినీ కూడా నల్ల కమలలు, బ్లాక్ లోటస్లు అని పిలుస్తారు. వీళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో వాళ్ళకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకున్నారు ఆట ద్వారా. దే ఆల్వేస్ స్పోక్ ఫర్ ద బ్లాక్ పీపుల్. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల ఏదైతే వివక్ష ఉంటుందో వాళ్ళ మీద కూడా ఆ వివక్ష జరిగింది. బట్ దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే హ్యావ్ ప్రూవ్డ్. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానికోసం నువ్వు గట్టిగా నిలబడితే నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు అని వాళ్ళు ప్రూవ్ చేశారు. సెరెనా విలియమ్స్ కోర్టులో ఉంది అంటే లిటరల్లీ చెప్పాలంటే అవతల వాళ్ళు ఉచ్చపోసుకుంటారు. సో ఎనీవేస్, షీ ఈస్ ద ఫీమేల్ హూ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ విన్నింగ్ మోర్ నెంబర్ ఆఫ్ లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్. అలానే లయనల్ మెస్సీకి ఒక స్పెషల్ రికార్డ్ ఉందన్నమాట. ఏంటంటే తను ఇండివిజువల్గా వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. అలానే వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు ఒకటే సంవత్సరంలో. అది కూడా దాట్స్ ద స్పెషాలిటీ ఈ సంవత్సరానికి గాను. తను వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, అట్ ద సేమ్ టైం వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఏదైతే అర్జెంటీనా మెన్స్ ఫుట్బాల్ టీంలో దానికి గాను. సో అలా గెలుచుకున్న వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫుట్బాల్ ప్లేయర్ కూడా. ద రీజన్ వై వీ హ్యావ్ కన్సిడర్డ్ దిస్ టాపిక్ ఫర్ టుడే ఇస్, మనలో చాలామంది ఆటని కేవలం ఆట విడుపుగానే చూస్తున్నారు. ఆటను కూడా మీరు కెరియర్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ రియలీ డిటర్మిన్డ్, యూ డెఫినెట్లీ కెన్ మేక్ ఎ కెరియర్. అండ్ రిమెంబర్, ఎంతసేపు ఒక్క క్రికెట్ ఇవి కాదు, చాలా స్పోర్ట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతసేపు పిల్లాడు స్కూల్కి వెళ్ళి, అమ్మాయి స్కూల్కి వెళ్ళి సైన్సు, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్లో 100కి 150 మార్కులు వస్తున్నాయా, 100కి 200 మార్కులు ఎలా తేవాలనే కాదు, అసలు వాళ్ళకి ఫిజికల్గా గ్రోత్ ఉందా. బికాస్ స్పోర్ట్స్ మనకి టీమ్ స్పిరిట్ నేర్పిస్తుంది. స్పోర్ట్ మనకి మోటివేట్ చేస్తుంది. నువ్వు ఒకసారి కింద పడితే పైకి ఎలా లేవాలన్నది స్పోర్ట్ నేర్పించినంతగా ఇంకేది నేర్పించదు. మీకు ఏదైనా పరీక్షలో 100కి 100 వస్తుందని అనుకున్నప్పుడు 100కి 50 మార్కులు వచ్చా అనుకోండి, మీరు దాని నుంచి బయటకు ఎట్లా రావాలి మీకు తెలియదు. కానీ మీకు ఆట అప్పటికప్పుడే చెప్తుంది, అరే లేరా, ఈ బాల్ 6 పోతే పోయింది, నువ్వు నెక్స్ట్ బాల్ మళ్ళీ వికెట్ తీయచ్చు, వాళ్ళకు గోల్ పోతే పోయింది, ఇంకా పావుగంట టైం ఉంది, నువ్వు మళ్ళీ గోల్ వేయచ్చు, మీకు అప్పటికప్పుడే లేచేలా చేస్తుంది. అండ్ దాట్స్ ద థింగ్ దట్ స్పోర్ట్ గివ్స్ విచ్ నో అదర్ ఎంటిటీ గివ్స్. అలానే మనకి 10 మందితో కలిసి ఎలా ఉండాలి అనేది కూడా స్పోర్ట్ నేర్పిస్తుంది. తెలుసుకున్నాం కదా. మీరు వీటికి సంబంధించిన కూడా తెలుసుకుంటూ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద పొలిటికల్, జియో పొలిటికల్, ఎకనామికల్, ఫైనాన్స్. కొన్ని రియల్ లైఫ్కి సంబంధించిన కూడా మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. ఆన్ దట్ నోట్, వీలైతే ఒకవేళ ఎక్కడైనా ఖాళీగా ప్రదేశం ఉంటే దాన్ని కొంచెం రెనోవేట్ చేసో, డెవలప్ చేసో, పిల్లల్ని ఆడుకునేలా చేద్దాం. కానీ దానికి వాల్యూ వస్తుంది, నా బ్యాంకులో నింపుకోవడానికి డబ్బులు వస్తాయని చెప్పి దాన్ని రియల్ ఎస్టేట్ మటుకు ఇవ్వకండి ప్లీజ్. దాట్స్ అ రిక్వెస్ట్. ఆన్ దట్ నోట్, దాట్ బ్రింగ్స్ అస్ టు ద టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకరోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుంది కదా, జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. నువ్వు పోరాడకుండా కూర్చుంటే నువ్వు ఎప్పుడు గెలవు, అది అందరికీ తెలిసిన విషయం. సో ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ కీప్ ఫైటింగ్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. విజయం అనేది వస్తుంది, అది వచ్చినప్పుడు వస్తుంది. అప్పటి వరకు మనం వెళ్తూనే ఉందాము, విజయం మనం చూసి ఖచ్చితంగా వస్తుంది అది. సో టిల్ దెన్, కీప్ వాచింగ్ అప్టేక్ జాబ్స్. దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్.